సో అన్ని రంగాల్లో రాణించే మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తున్నారు. అది రియల్ మీరు ఎస్టేట్ రంగంలోకి వస్తే కూడా అంటే మహిళలు వస్తే వాళ్ళకి వచ్చే మంచిగా ఉంటుందా? మీరు యూట్యూబ్ చూస్తే అర్థమవుతుంది, నన్ను అడగక్కర్లే. యూట్యూబ్లో ఇంతమంది జెంట్స్ లేడీస్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓ ఎందుకంటే వాళ్ళకున్న పేషెంట్ రియల్ ఎస్టేట్ కావాలంటే నేను చెప్తాను, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ, ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ రియల్ ఎస్టేట్ చెయ్యాలి అనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఓకేటీ ఉండాలన్న ఫార్ములా. ఓకేటీ, ఓపిక, కోరిక, తీరిక ఉండాలి. ఓపిక, కోరిక, తీరిక. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే లేకపోతే ఇవాళ పట్టుగానే బయట చెప్తారు ఇవాళ జాయిన్ అయ్యి నువ్వు జాయిన్ అయ్యి రేపు లక్షలు అంటే రాదండి. ఎట్లా వస్తుంది? అందరూ అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారుగా. సో దేనికైనా ఫౌండేషన్ ఉండాలి. ఇప్పుడు నువ్వు డిగ్రీ కావాలంటే 3 సంవత్సరాలు చదువుతావు, పీజీ కావాలంటే 2 సంవత్సరాలు చదువుతావు, జీమాట్ కావాలంటే ఎంట్రన్స్ తయారవుతావు. మరి ఇక్కడ ఏం తయారవుతున్నావు? అందుకనే రియాల్టర్ ఆక్సిజన్ ఇందాక మీకు చెప్పా కదా, రియాల్టర్ ఆక్సిజన్లో 150 యూనివర్సిటీలు సర్వే చేస్తారు. ఒక 5 ప్రొఫెసర్, పిహెచ్డి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసి సమ్మర్ ఏంటంటే ఇండియాలో సరైన యూనివర్సిటీ లేదు రియల్ ఎస్టేట్ సర్టిఫై చేయడానికి. ఉస్మానియా, ఆంధ్ర ఇవన్నీ ఇవ్వరు, అన్ని డిగ్రీలు ఇస్తారు కానీ ప్రొఫెషనల్ కోర్సులు. ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, బట్ రియల్ ఎస్టేట్ సపరేట్గా ఏం లేదు. అందుకని మీరు సర్వే చేసినట్టు ఏమన్నారంటే ఏజెంట్లు ఎవరు కూడా థియరీ చెప్తే పని చేయలేరు, ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మా దగ్గర ట్రైనింగ్ చేరిన వాళ్ళు ఏం చెప్తామంటే డిఫరెంట్. మా దగ్గర ఫ్రీ ట్రైనింగ్ అని చాలా మంది చెప్తారు, 1 గంట ప్రాజెక్ట్ చెప్పి అమ్మంటారు. అది కాదండి. ట్రైనింగ్ అంటే మన దగ్గర 1 మంత్ 2 మంత్ ట్రైనింగ్ తీసుకుంటే ఇండియాలో ఏ స్టేట్లో అయినా, ఏ సెగ్మెంట్ అయినా, ఏ సిటీలో అయినా చేసుకోవచ్చు. సో మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ట్రైనింగ్లో థియరీతో పాటు, థియరీ తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. సో రోల్ ప్లేస్, కేస్ స్టడీస్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, నెట్వర్కింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనివల్ల మన దగ్గర ట్రైన్ అయినా నేను దాదాపు 18,000-19,000 మందిని ట్రైన్ చేశాను. 15,000-16,000 డీల్స్ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేశాను. సో 1,00,000 మందిని చేయాలని కోరికతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ట్రైనింగ్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. సో అది మైండ్. దాంట్లో మాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ వెళ్ళింది. ఎవరైనా మంచి 1 కోటి రూపాయలు ఉంటే ఎక్కడ పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఏ రోడ్లో పెట్టాలి, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, ఎంత రేట్ కొనాలి, ఎన్ని రోజులు అప్రిషియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాం. అట్లనే ప్రాజెక్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మెంటరింగ్, ట్రైనింగ్ వేరు, ట్రైనింగ్ గ్రూపులు ఇస్తాం, మెంటరింగ్ 1-to-1 ఇస్తాం. మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు పార్ట్ టైం అయితే 1,00,000 నుండి 4-5 లక్షల దాకా సంపాదిస్తాం నెలకి. అండ్ ఫుల్ టైం అయితే 10 నుండి 12 గంటలు కొడితే ఎనీవేర్ బిట్వీన్ 5-8 lakhs, 9 lakhs సంపాదిస్తున్నాం. ఫస్ట్ 3-4 నెలలు రావు, నేర్చుకోవాలి కాబట్టి. 6వ నెల నుండి ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది రేపు నుండి వస్తుంది నేను చెప్పను, ఎందుకంటే అది మీకు ఏబిసిడీలు తెలియకుండా రియల్ ఎస్టేట్ ఎలా చేస్తారు? ఫస్ట్ నేర్చుకోవాలా, తర్వాత కస్టమర్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత కస్టమర్ సైట్ విజిట్ చేయాలి, నెగోషియేట్ చేయాలి, డీల్ క్లోజ్ చేయాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. అంత టైం పడుతుంది. 1 కోటి రూపాయలు పెట్టి ఒకటి వచ్చి ఇచ్చాడు కదా. సో డెఫినెట్గా మీరు నేర్చుకుని కొంతమంది 2 నెలల్లోనే చేస్తారు, కొంతమంది నెలలో చేస్తారు, కొంతమంది 6 నెలల తర్వాత చేస్తారు. ప్రతి మనిషికి ఒకటే ఉన్న ఇంటెలిజెన్స్. ఇప్పుడు సినిమాలు ఉన్నారు, చిరంజీవి గారు చాలా సీనియర్, ఆయన రేట్ చాలా తక్కువ ఉంది. విజయ్ దళపతి 275 కోట్లు అంటే హైయెస్ట్. అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు 40 లక్షలు తీసుకుని పెద్ద అమౌంట్ అన్నారు. 1 crore అంటే పెద్ద అమౌంట్. చిరంజీవి గారు 1 crore అంటే అప్పట్లో పెద్ద అమౌంట్. బట్ ఇప్పుడు ప్రభాస్ 150 కోట్లు, అల్లు అర్జున్ 100 కోట్లు. ప్రతి ఒక్క టాలెంట్ వేరు కదా. రాజమౌళి డైరెక్టర్, అసిస్టెంట్ రాఘవేంద్ర గారు చేసేవాడు, కానీ రాఘవేంద్ర గారు అన్ని 1 సినిమాలో సంపాదించాడు అంట. బాహుబలి కానీ, ట్రిపుల్ ఆర్ కానీ, ఒక ఏక్ష పడక రేక్ కదా. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఈ మీరు పెట్టిన ఇంట్రెస్ట్ బట్టి, మీరు ఎంత కాన్సన్ట్రేట్, ఎంత ఫోకస్గా ఉన్నారు, ఎంత డెడికేటెడ్ ఉన్నారు, ఎంత హానెస్ట్గా ఉన్నారు, ఎంత అప్గ్రేడ్ అవుతున్నారు, ఎంత టెక్నాలజీ ఇవన్నిటి మీద ఆధార్ ఉంటుంది. సో ఎనీవేర్ బిట్వీన్ 1-10 lakhs కెన్ బి ఎర్న్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. హార్డ్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. చాలా మంది చెప్తాను, దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. మీరు టీ ఇచ్చారు మేడం, తాగారు, స్లిప్ అయితే ఏమవుతుంది, షర్ట్ పాడైపోతుంది. అక్కడ కూడా అంతే, కాలు జారితే ఏమవుతుంది నీకు తెలుసు. కాలు జారితే వెనక్కి వస్తుంది, నోరు జారితే వెనక్కి రాదు. అవునా? సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే చాలా పెద్ద రేటు. ప్రొఫెషనల్ ఫౌండేషన్ వేసుకుంటే పైకి వస్తారు. నా దగ్గర ఒక కేస్ స్టడీ, ఒక అబ్బాయి 2.5 సంవత్సరాలు అయింది రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యి, 2.5 కోట్లు పోగొట్టుకొని వచ్చాడు బిజినెస్ విజయవాడలో. చేసి రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యాడు కార్పొరేట్ కంపెనీలో. ఫస్ట్ 1.5 year బాగా స్ట్రగుల్ అయ్యాడు. డబ్బులు సంపాదిస్తున్నాడు, 50,000-60,000 సంపాదిస్తున్నాడు నెలకి. నా దగ్గర 3 నెలలు ట్రైనింగ్ తీసుకొని 1 year మెంటరింగ్ తీసుకుంటే ఈరోజు 8-10 lakhs per month సంపాదిస్తున్నాడు. ఆయన 2.5 కోట్లు అప్పు తీర్చాడు లాస్ట్ 3 సంవత్సరాల్లో. ఒక కార్ కొనుక్కున్నాడు 30 లక్షలు పెట్టి. ఇప్పుడు లైఫ్ హ్యాపీ. అబ్బాయిని మలేషియాలో చదివిస్తున్నాడు.
ఎంత ఆన్ రోడ్ ఆల్మోస్ట్ ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ పికప్ అయ్యాడు. అలా ఒక లేడీ ఇంగ్లీష్ లెక్చర్గా పనిచేసేవారు. ఆవిడ 15 సంవత్సరాల తర్వాత 2 అమ్మాయిలు పాపలు పెళ్ళిడు వచ్చిందని మానేశారు. ఇంట్లో ఉండి చేస్తూ ఫస్ట్ 1 year చేశారు, బిజినెస్ రాలేదు. ఇప్పుడు ఆవిడ సంవత్సరానికి 60-70 ప్లాట్లు అంటే 1.5 to 2 crores సంపాదిస్తున్నారు. ఇలాంటి 100 ఎగ్జాంపుల్స్. చెయ్యాలని తప్ప మీరు ఎంత చేయాలనుకుంటే దానికి ప్లాన్ ఉంది. 10 లక్షలకి ప్లాన్ ఉంది, 25 లక్షలకి ప్లాన్ ఉంది, 50 లక్షల ప్లాన్ ఉంది, ₹1 కోటి కూడా ప్లాన్ ఉంది. ఇంకా 1 కోటి కంటే ఎక్కువ అంటే మీ ఎఫర్ట్. రియల్ ఎస్టేట్ ఎంత చేసుకుంటే అంత. నువ్వు డిసైడ్ చేసుకో. నీకు బాస్ ఉండడు, యు ఆర్ ద బాస్ ఆఫ్ యూర్ బిజినెస్. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్టు అర్థం అంటే మీ బాస్ గోల్ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు. నీకు జీతం కావాలా జీవితం కావాలని డిసైడ్ చేసుకోవాలి. లక్ష్యం లేనివాడు బాస్ కోసం చేస్తాడు, లక్ష్యం ఉన్నాడు ఆడి కోసం చేసుకుంటాడు. అవునా? సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏ పుస్తకాల్లో దొరికే కాదు. సో మనకు జీవితం కావాలా జీతం కావాలి. జీతం అనేది జీతగాడికి ఉంటాడు, సీనియర్ కూలోడు జూనియర్ కూలోడు అంతే ఉంటుంది, ఇంకేం ఉండదు. బిజినెస్ అనుకుంటే నువ్వు ఉంటావు, నీతో పాటు 10 మంది 100 మంది 1000 మంది ఎంప్లాయ్. మా రిలేటివ్స్లో ఓ పార్టీకి వెళ్ళాం, బర్త్డే పార్టీకి. అక్కడ డిన్నర్లో అవుతుంటే ఒక తల్లి ఒక కొడుకుని అడిగింది, నువ్వు చెక్కు రాస్తావా చెక్కు తీసుకుంటావా అని అడిగింది. చెక్కు రాస్తావా చెక్కు తీసుకుంటావా, ఎంత మీనింగ్ ఉంది? ఏమర్థం మీకు? చెక్కు రాస్తావంటే నువ్వు ఓనర్ అవ్వాలి, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. తీసుకుంటా అంటే ఎంప్లాయ్ అవ్వాలి. రెండూ కరెక్టే. ఎంప్లాయీగా ఉండిపోతాడు. బిల్ గేట్స్ స్కూల్ డ్రాప్ అవుట్. అంత పెద్ద పెద్ద సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్, కానీ ఈరోజు 10th సిలబస్లో ఉన్నాడు ఆయన. నేను 30 సంవత్సరాల ముందు పర్మిషన్ లేని ఇల్లు కొనేసాను. ఈరోజు 600 ఎపిసోడ్లు మాట్లాడాను టీవీలో. మీకు తెలుసు 25 ఛానల్స్ వస్తాయని. యూట్యూబ్కి వెళ్ళి నా పేరు కూడా నంది రామేష్ వరుసగా వస్తాయి. అంటే వాట్ ఐమ్ సేయింగ్, నేను గొప్పని చెప్పట్లేదు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు టైం ఏది రావాలంటే లేట్గా వచ్చారు, ఎందుకు లేట్గా వచ్చారు? టైం ట్రాఫిక్ ప్లాన్ చేసుకోవాలి. మీకు నేను ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ ఎండీతో డీల్ చేసాను. ఆయన రోజర్ మెక్డొనాల్డ్ ఏదో ఉంది పేరు, మెక్డొనాల్డ్ అది కాదు, రోజర్ అని. ఆయన 6.5 feet ఉంటాడు హైట్. వాళ్ళ వైఫ్ 6.6 ఉంటుంది, దీనికంటే పొడుగు. పెక్క ఆవిడ పేరు, లేడీ పేరు. ఒక ఇల్లు కోసం వచ్చారు. ఆయన దాదాపు 10 సార్లు కలిసాను నేను. ఆ 10 సార్లు కూడా నేను టైం ఇస్తే కరెక్ట్గా నేను 3 గంటలు ఇస్తే 2:50 కారు వెళ్తుంటుంది మా గేట్లోకి. ఒక్కసారి ఫెయిల్ అవ్వలేదు. మేము ఒకసారి ఫెయిల్ అయ్యాం, కానీ ఆయన ఒక్కసారి ఫెయిల్ అవ్వలేదు. అంటే మీరు అసలు అన్డౌటెడ్. నా రూమ్ ఉంటుంది, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ రూమ్లో బయట ఎవరు వస్తే తెలుస్తుంది. వాచ్లో వస్తున్నట్టు టైం చూసి కరెక్ట్ 2:59 కల్లా మా ఎంట్రన్స్లో ఉంటాడు. ఎట్ ఎనీ కార్ ఎక్కడ నుండి వచ్చేవాడు అయినా తిరుమలగిరి నుండి వచ్చేవాడు, తిరుమలగిరి నుండి జూబ్లీస్ వచ్చేవాడు. ట్రాఫిక్ ఉంటుందిగా. ఐమ్ టాకింగ్ 2010-11. అప్పుడు ఫ్లైఓవర్లు కూడా కొన్ని లేవు అనుకుంటా. బట్ హౌ అంటే ఎగ్జాంపుల్ టైం, దిస్ ఈస్ ఓన్లీ టైమ్ యూ కెన్ నెవర్ బై ఇన్ యువర్ లైఫ్. ఒక్కసారి డబ్బులు పెట్టినా డబ్బు రాదు. దట్ టాక్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్, యువర్ డిసిప్లిన్. ఒకరిని వెయిట్ చేయించకూడదు. ఏదో ఎప్పుడైనా 10 సార్లు ఒకసారి ఫైన్. బట్ ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాట ఏంటంటే ఆల్వేస్ బీ 10 minutes బిఫోర్. ఆయన మళ్ళీ ముందు కూడా వచ్చాడు, అరగంట ముందు రాడు. కరెక్ట్గా 3 అంటే 2:56, 2:57లో కారు పార్క్ అవుతుంటుంది. ఆయన డ్రైవ్ చేసుకొని వస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో హానెస్టీ, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ ఉండాలండి. కమిట్మెంట్, డెడికేషన్, నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నిటితో పాటు ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ 100 meter డాష్, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ అడగాలంటే PT ఉషాని అడగాలను చెప్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ 1 month విలువ కావాలంటే ఒక మదర్ ఎవరైతే ప్రీ మెచ్యూర్డ్ 8 నెలలు కన్నది ఆవిడని అడగాలి 1 month విలువ ఎంత ప్రాబ్లం, వాడు ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నా. అలా ఒక వారానికి ఒక సంవత్సరానికి చాలా ఉన్నాయి కనుక్కుంటే. క్రికెటర్లు నడిపితే ఒక మ్యాచ్ ఓడిపోతే ఎంత కష్టం అని చెప్తారు. ఇప్పుడు మొన్న ఓడిపోయారు, ICC ర్యాంకింగ్లో మొత్తం పడిపోయారు. నిన్న మొన్న కొట్టారు 2 మ్యాచ్లు. ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అనేది ఎంత లాంజివిటీ ఉంటే అంత. మీరు అడిగిన క్వశ్చన్ అమ్మాయిలకి, లేడీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఇప్పుడు చాలామంది జెంట్స్ కంట ఎక్కువ సంపాదిస్తున్నారు. పార్ట్ టైం మీరు ఫుల్ టైం చేసుకుని నా దగ్గర చెప్పొచ్చలేదు. నేను 35 మంది యాంకర్ని లాంచ్ చేశాను లాస్ట్ 4 yearsలో. 35 యాంకర్స్, అందులో ఒక 15 మంది అబ్బాయిలు, 22 మంది అమ్మాయిలు. నా ప్రొఫైల్ చూసి మాట్లాడడానికే భయపడతారు. అలాంటి వాళ్ళ దగ్గర ఉండి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తే చేస్తారు. ఒక అమ్మాయి అయితే లేచి వెళ్ళిపోయింది, సార్ నేను చేయలేనని. కొత్త 1 year నా ప్రొఫైల్ చదవడానికి 1.5 గంట సేపు పెట్టింది వీడియో.
సో ఏంటంటే మనకి ఆ స్కిల్ ఉండాలి, చేయాలనే తపన ఉండాలి. అవును. కఠోర తపస్సు చేసి ఏదైనా వస్తుంది. ఏదైనా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని ఉంటుంది, ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఎలాన్ మస్క్ 10 సంవత్సరాలు ప్లాన్ చేసుకొని 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు ఆయన. అందుకని అంత ఎక్కడ కాలు పెడితే అక్కడ కథ. ఇప్పుడు క్యాబినెట్లో పొజిషన్ ఇస్తున్నారు ఆయన లేటెస్ట్ ఎలాన్ మస్క్కి ట్రంప్ గవర్నమెంట్లో. సో ఎక్కడ ఎలాన్ మస్క్ తెలియనాడు ఎవడు అన్నాడా? లేడు మరి. సో లేడీస్ అనేది ఎందుకు చేస్తారంటే వాళ్ళకున్న ఫోకస్ అండ్ పేషెన్స్ జెంట్స్కి ఉండదు. జెంట్స్కి ఏంటంటే సిగరెట్ కొట్టాలని, టీ తాగాలని, అది ఆడవాళ్ళు ఏంటంటే ఒక్కసారి సీట్లో కూర్చొని లంచ్కే లెగిస్తారు, మళ్ళీ సాయంత్రం లెగిస్తారు. పని అనేది ఫోకస్ జరిగిపోతుంది. అందులో ఆడుకునే అమ్మాయిలు వేరు, అది డిఫరెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ కేటగిరీ. ఎస్పెషల్లీ 30-35 years దెబ్బలు తిని వస్తారు. రియల్ ఎస్టేట్ చాలా మంది వచ్చిన వాళ్ళు దెబ్బలు తిని వస్తారు. అందుకనే కష్టపడతారు, డబ్బు విలువ తెలుసు. ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు కొద్దిగా ఆడుకుంటారు. అందరూ కొంతమంది. నా దగ్గర ఒక ఆయన ట్రైనింగ్ తీసుకుని బ్యాంక్ మానేసి, గవర్నమెంట్ బ్యాంక్ రిజైన్ చేసి రియల్ ఎస్టేట్ నెలకు 5-6 లక్షలు సంపాదిస్తున్నాడు. బ్యాంక్లో ₹1,00,000 వచ్చాయి చీఫ్ మేనేజర్గా. రిజైన్ చేశాడు ఇంట్లో కొట్లాడి. ఈరోజు 5-6 lakhs సంపాదిస్తున్నాడు మినిమం. లక్ష ఎక్కడ? ఓన్ కారు, ఓన్ స్టైల్, ఓన్ పిఏ ఇవన్నీ ఇంకొచ్చేస్తాయి. సో లేడీస్ కెన్ డెఫినెట్లీ. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే సెటిల్మెంట్లు, టాటా సుమోలు వేసి, చైన్లు వేసుకుని, కద్దరు బట్టలు వేసుకొని వచ్చి మట్టి వేసుకుని ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు ప్రొఫెషనల్ అయింది. అయితే ఒక్కటి నేను చెప్పేదంటే లేడీస్కైనా జెంట్స్కైనా, మీరు చేరేటప్పుడు ఎలాంటి లీడర్ దగ్గర జాయిన్ అవుతున్నాడు, ఫ్రీ ట్రైనింగ్ అని జాయిన్ అవ్వకండి. ఫ్రీ ట్రైనింగ్ అనేది చాలా మంది మోసపోతున్నారు. ఫ్రీ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారండి ఎవరైనా ఫ్రీగా? మన స్వార్థం మనం చూసుకోండి. నేను చెప్పేదంటే మీరు ఎలాంటి ప్రాజెక్ట్ ఎన్నుకుంటున్నారు, ఎలాంటి లీడర్ ఎన్నుకుంటున్నారు, ఎలాంటి లొకేషన్ ఎన్నుకుంటున్నారు, ఇది ఇంపార్టెంట్. ఈ 3 చూసుకొని చేరండి. ఎక్కడైనా నా దగ్గర చేరమని, నా దగ్గర చేరితే వెళ్ళండి కూడా, వేరే వాళ్ళ దగ్గర చేరినా పర్లేదు, బట్ మినిమం స్టాండర్డ్. ఇప్పుడు బాస్ అనేవాడు మన దగ్గర నేర్చుకోవాలి, మనం బాస్ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది మాట్లాడతారు, సబ్జెక్ట్ ఉన్నవాడు మాట్లాడతారు, గూగుల్ చదువుకొని మాట్లాడతారు, ఫార్మా వాడు రియల్ ఎస్టేట్ మాట్లాడతారు, సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ మాట్లాడతారు, బిస్కెట్ అమ్ముకున్నాడు రియల్ ఎస్టేట్ మాట్లాడు, పప్పుండ్లు అమ్ముకున్నాడు. అందరు మాట్లాడితే ఇంక వాల్యూ ఉంటుందండి. అన్ఫార్చునేట్లీ మీ యూట్యూబ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. ఎవడు పడతాడు 2 సంవత్సరాలు మాట్లాడతాడు, 2 నెలలు మాట్లాడతాడు, 2 రోజులు కూడా మాట్లాడతాడు. 2 డీల్ చేయగానే కొమ్ములు వచ్చేస్తాయి. నేను 1000 డీల్ చేసినా కిందకి అన్నీ ఉంటాను. నేను ఇప్పటికీ భూమి మీదే నడుస్తాను. నన్ను అడుగుతారు, సార్ మీరు 5,000 కోట్ల కంపెనీ నడిపినట్టు లేరంటారు. అంటే కొమ్ములు ఉండాలని అడుగుతున్నాను. సీఓ అంటే ఎంత ఎదిగితే అంత ఎదిగి ఉండాలి. అది. సో లేడీస్ కెన్ డెఫినెట్లీ డూ, బట్ దే హ్యావ్ టు మేక్ ఎ రైట్ చాయిస్. పెళ్ళికి ఎంత భర్తని ఎంత సెలెక్ట్ చేసుకుంటాం, మనం వేరే కంపెనీకి కూడా అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ జాయిన్ ఫ్రీగా ఉన్నాడు వెళ్ళిపోవాలి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఎన్ని రోజులు మార్కెట్లో ఉన్నాడు, ఎన్ని డీల్స్ ఉన్నాడు, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన వ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఆయన రెఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని డీల్స్ చేశాడు, ఎన్ని డీల్స్ చేయించాడు. కొంతమంది చేసుకుంటారు, చేయించలేరు. కొంతమంది చేయించగలరు, చేసుకోలేరు. నేను 2 చేస్తాను, చేయగలను, చేయించగలను. 100 మంది రిపోర్ట్ చేసేవారు. అన్ని సెగ్మెంట్స్ చేస్తాను, రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్, గొడౌన్స్, ఫ్యాక్టరీస్, ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ లాంటి అన్ని సెగ్మెంట్లో మాకు టీం ఉండేది. ఈచ్ 10-15 మంది వాళ్ళ దగ్గర కంట్రోల్ చేసాం. సో రియల్ ఎస్టేట్ ఈజ్ అ బిగ్ సబ్జెక్ట్. ఎవరైనా బిలియనర్ అంటే వాడు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్, బరాక్ ఒబామా రియల్ ఎస్టేట్, వారన్ బుఫెట్ రియల్ ఎస్టేట్, కేపీ సింగ్ రియల్ ఎస్టేట్, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్. సో ఎవరైనా పెద్ద ఫార్మా కంపెనీ అరబిందో, నాటికి ఇవన్నీ కూడా రియాలిటీలోకి వస్తున్నాయి, హెట్రో. సో ఇవన్నీ ఫార్మా కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ మొగ్గు చూపిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మీరు ఎవరైనా 10-20 లక్షలు, ₹1,00,00,000 దాకా సంపాదించడం బేఫేర్గా మీరు నా దగ్గర రండి, ట్రైన్ అవ్వండి. రాకపోతే నేను చెప్తాను మీకు ఎలా రావాలో, ఎలా సంపాదించాలో చెప్తాను. మీకు జస్ట్ చెప్పినట్టు ఈగో ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేయాలి. ఈగో ఎక్స్పీరియన్స్ ఉంటే నేర్చుకోలేదు. ఆ స్కిల్ ఈగో అనేది తీసేయాలి. నువ్వు పెద్దవాడైనా, వయసు చిన్నవాడైనా, బయట ఉన్న ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు యోగాకి వెళ్తావు, ఐఏఎస్ ఆఫీసర్ సపరేట్గా చెప్తాడు, అందరికీ అందరిలోనే చెప్తాడు. ఆయన కూడా చెప్పులు తీసాడు, నేను ఐఏఎస్ చెప్పులతో వస్తుంటా రమ్మంటాడు. గురువు గారి దగ్గర శిష్యుడే. ఆ విధంగా ఉన్నట్టు డెఫినెట్గా నా దగ్గర 100 మంది ట్రైన్ అయ్యి 100 మంది హ్యాపీగా బతుకుతున్నారు. ఎన్నో ఫ్యామిలీలు నిల్చోబెట్టాం. ఓకే, థ్యాంక్ యూ రామేశ్వరరావు. థ్యాంక్ యూ.